నా ఫ్రెండ్ ఐఫోన్ అయితే దొంగతనం జరిగింది. వాడు సింప్లీ ఏం టెన్షన్ పడకుండా నా ఫోన్ లో నుంచి ఒక మెసేజ్ అయితే చేశాడు. ఆ దొంగతనం జరిగిన ఫోన్ లో మొబైల్ డేటా, వైఫై, బ్లూటూత్ అన్న అయినాయి. ప్లస్ ఆ ఫోన్ లో ఉన్న సైలెంట్ మోడ్ కూడా డియాక్టివేట్ అయిపోయింది. ఆ దొంగతనం జరిగిన ఫోన్ లో నుంచి నా మొబైల్ కి అయితే ఒక మెసేజ్ వచ్చింది. అదే లైవ్ లొకేషన్. ఈ ఫీచర్ ఆన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ ఆల్సో ఈజీ కూడా. వీడియోలోకి వెళ్లే ముందు నన్ను ఫాలో చేయండి అండ్ ఈ వీడియోని అయితే సేవ్ చేసుకొని చాలా బాగా ఉపయోగపడుతుంది. గెట్ ఏ షార్ట్ కట్ మీద క్లిక్ చేసిన తర్వాత యాడ్ ఏ షార్ట్ కట్ క్లిక్ చేసి మన 3 డాట్స్ ఉంటాయి కదా, అక్కడ ఆ 3 డాట్స్ ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ లొకేషన్ గెట్ ఏ కరెంట్ లొకేషన్ ఉంది కదా, అది క్లిక్ చేసుకొని అక్కడ సెండ్ కరెంట్ లొకేషన్ టు అని ఉంది కదా, అక్కడ రిసిపియంట్ వచ్చేసి మన కాంటాక్ట్ నెంబర్, ఎవరికైతే మన లైవ్ లొకేషన్ షేర్ చేయాలనుకున్నామో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాలా. అక్కడ అన్నిటికీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిన తర్వాత డన్ ప్రెస్ చేసి ఆటోమేషన్ ఉంటుంది కింద, ఆటోమేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మెసేజెస్ ఉంటాయి. మెసేజ్ లో సెండర్ కాడ మనం ఎవరికైతే మనం లైవ్ లొకేషన్ షేర్ చేయాలనుకుంటామో అతని నెంబర్ అయితే పెట్టాలా. తర్వాత మెసేజ్ కంటెంట్స్ కాడ మనము లాస్ట్ ఫోన్ అని పెట్టినా, నేను మీ ఇష్టం మీద ఏదైనా కానీ ట్రిగర్ వర్డ్ యూజ్ చేయొచ్చు. తర్వాత ఇమీడియట్లీ రన్ అని పెట్టండి. తర్వాత దాన్ని నెక్స్ట్ కొట్టిన తర్వాత మనం క్రియేట్ చేసిన షార్ట్ కట్ ని సెలెక్ట్ చేసుకోండి. దట్స్ ఇట్, అయిపోతుంది. ఒకవేళ మొబైల్ ఆఫ్ చేసి సిమ్ తీసేయాలనుకోవచ్చు. మొబైల్ ఆఫ్ కావడానికి టర్న్ ఆన్ పాస్వర్డ్ పెట్టుకోండి. దాని ద్వారా మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయండి, మొబైల్ అయితే ఆఫ్ కాదు. ఇంకోటి వచ్చేసి ఈ సిమ్ మెయింటైన్ చేయండి. దాని ద్వారా మీకు ఈ సిమ్ అనేది దేనికి ఉండదు. ఈ షార్ట్ కట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. ఈ షార్ట్ కట్ ని మీరు ఓన్ గా క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఆ వీడియో కూడా ఉంది డిస్క్రిప్షన్ లో అండ్ నా ఛానల్ ఉంది. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్.